నమస్తే 1925లో ప్రారంభించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విజయదశమి 2025కు 100 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలైతే ఘనంగా నిర్వహిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో దక్షిణ కాశీ వేములవాడ పట్టణంలో పథ సంచలనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంపై మాట్లాడడానికి జక్కు సత్యనారాయణ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్, చెప్పండి. మొత్తానికి అయితే దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదట మీ పరిచయం చెప్పండి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ఎప్పుడు వచ్చారు, ప్రస్తుతం ఏ హోదాలో ఉన్నారు? నా పేరు జక్కు సత్యనారాయణ మూర్తి. నేను 1977 నుండి స్వయం సేవక్గా ఉన్నాను. నేను సంఘంలో వివిధ బాధ్యతలు నిర్వర్తించి ప్రస్తుతం కరీంనగర్ నగర మండలి ప్రభారిగా ఉన్నాను. అయితే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సమాజంలో ఒక పరివర్తన కోసం నిరంతరం శ్రమిస్తుంది. మరి పంచ పరివర్తన పేరుతోని సమాజంలో పరివర్తన తీసుకువచ్చి దేశం యొక్క అభ్యున్నతిలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అయ్యేలా 5 విషయాలలో మొదటిది కుటుంబ వ్యవస్థ, రెండవది స్వదేశీ స్వావలంబన, మూడవది సామాజిక సమరసత, నాలుగవది పర్యావరణము, ఐదవది పౌర నియమాలు అనేటువంటి 5 విషయాలపైన ప్రస్తుతము రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన యొక్క స్వయం సేవకుల ద్వారా సమాజంలో పరివర్తన తీసుకురావడం కోసం నిరంతరం కృషి చేస్తుంది. కుటుంబంలో నైతిక విలువల్ని కుటుంబ సభ్యులకు నేర్పించడం, అదేవిధంగా దేశంలో మన ఉన్న పౌరులందరూ కూడా స్వదేశీ స్వావలంబనను ఏర్పాటు చేసుకొని స్వదేశీ ఉత్పత్తుల్ని వాడుతూ మరి దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి చేయూతనిచ్చే విధంగా మన దేశం ఆర్థికంగా పరిపుష్టితం అయ్యే విధంగా అందరం కూడా మేక్ ఇన్ ఇండియా పాలసీ అవుతుందో స్వదేశీ పాలసీని అవలంబించుకొని ఆ దిశగా మన యొక్క ఆహారపు అలవాట్లను కూడా స్వదేశీ ఆహారపు అలవాట్లను మన స్వదేశీ సంస్కృతి సాంప్రదాయాలను పాటించేలా ఒక కార్యక్రమం. అదేవిధంగా పర్యావరణం పైన కూడా చాలా వరకు మనం ఆలోచన చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరము పర్యావరణం లోపల ఏవైతే అడవులు కావచ్చు, వాతావరణం కావచ్చు, సంవత్సరం క్షీణిస్తున్నాయి. అడవుల యొక్క విస్తీర్ణం తగ్గిపోతుంది, వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. దీన్ని ఇలాగే కొనసాగిస్తే భావితరాలకు ఇది శాపంగా మారుతుంది. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టి పర్యావరణ కాపాడడం కోసం 3 నియమాలు తీసుకోవడం జరిగింది. ఒకటి పేడ్, అంటే ప్రతి వ్యక్తి ఒక చెట్టును నాటాలి, దాన్ని సంరక్షించాలి. ఆ తర్వాత పాని, ప్రతి వ్యక్తి కూడా నీటిని ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకోవాలి, నీటిని వృధా చేయకూడదు. నీటిని వృధా చేయడం కాకుండా నీటిని సంరక్షించడానికి కావలసినటువంటి ఏవైతే ప్రతి ఇంట్లో ఇంకుడు గుంట కావచ్చు లేదా చెక్ డ్యాముల ద్వారా కావచ్చు నీటిని సంరక్షించి భూగర్భ జలాలను పెంచి భావితరాలకు నీటిని అందించాలని చెప్పి ఒకటి. ఇక మూడవది ఏదైతే ఉందో ప్లాస్టిక్. ప్రస్తుతము మరి మన దేశంలో ప్లాస్టిక్ అనే ఒక పెనుభూతంలాగా మారి పర్యావరణానికి ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితులలో సమాజంలో ప్లాస్టిక్ పట్ల ఒక అవగాహన కల్పించి క్యారీ ఏ బ్యాగ్ కాకుండా క్యారీ ఏ బ్యాగ్, అంటే మార్కెట్కి వెళ్ళినా షాపుకి వెళ్ళినా తను అక్కడికి వెళ్ళి కొన్న వస్తువులకు ప్లాస్టిక్ సంచిని అడగడానికి బదులు తన ఇంటి నుండి తీసుకెళ్లిన సంచిలో ఆ వస్తువులు తీసుకొచ్చేలాగా మరి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వీలైనంత వాడకుండా ఉండి మరి పర్యావరణ కాపాడాలని చెప్పి ఇదొకటి. ఈ రకంగా 3 అంశాలతోని పర్యావరణ పరిరక్షణ, అదేవిధంగా పౌర విధులు, అంటే మన దేశ సార్వభౌమత్వాన్ని మన రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకున్నటువంటి నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి
పౌరులుగా తయారై తద్వారా దేశ హితం కోసము దేశం యొక్క సౌభాతృత్వాన్ని దేశాన్ని ఒక మంచి పేరు తీసుకురావడం కోసము ప్రయత్నిస్తారని చెప్పేసి సమాజ పరివర్తనలో భాగంగా ఈ 5 కార్యక్రమాలను తీసుకొని సంఘ శతాబ్ది ఈ యొక్క సందర్భంగా సమాజంలో సంఘం ద్వారా వివిధ కార్యక్రమాల ద్వారా వివిధ భాగాల ద్వారా సంఘం యొక్క వివిధ సంస్థల ద్వారా ఈ పరివర్తన తీసుకురావడం కోసం సంఘం నిరంతరం పనిచేస్తుంది. ఒకటి చెప్పండి, హిందూ సమాజాన్ని సంఘటితం చేసే విధంగా దేశవ్యాప్తంగా ఒక సామాజిక సంస్థగా ఆనాడు ప్రారంభించారు. సో అంటే హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం అంటే ఏంటి అంటే భారతదేశంలో అన్ని మతాలకు నిలవు అంటే సో మిగతా మతాల పట్ల ఆర్ఎస్ఎస్ ఏం చెప్తుంది? భారతదేశం ఎప్పుడు కూడా ఒకటే నానుడి ఒకటే చెప్తూ వస్తుంది. ఏంటది? లోక సమస్త సుఖినో భవంతు. అంటే ఏ ఒక్క మతం వాళ్ళు ఏ ఒక్క ప్రాంతం వాళ్ళు ఏ ఒక్క దేశం వాళ్ళు మాత్రమే సుఖంగా ఉండాలని చెప్పి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఎప్పుడూ చెప్పలేదు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ విశ్వ మానవ కళ్యాణాన్ని కోరుకున్న తప్ప ఏ ఒక్క వ్యక్తికో ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వ్యతిరేకం కాదు. కులాలకు మతాలకు అతీతంగా భారతదేశంలో ఉండేవారు అందరూ కూడా హిందువులే. హిందూ అనేది ఒక జీవన విధానం, ఇది ఒక మతం కాదని చెప్పి కోర్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ హిందూ సమాజ సంఘటితం కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి సంస్థ ఈరోజు ఆ ఒక్కదాన్నే కాకుండా మరి దేశ హితం కోసం కూడా వివిధ మార్గాల ద్వారా ప్రయత్నం చేస్తూ అందరినీ సంఘటితపరిచి దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దేశం మన దేశం, ఇది నా దేశం, ఈ దేశంకు నేను విధేయుడినై ఉండాలి, ఈ దేశానికి ఏదైనా ఆపద జరిగినప్పుడు నేను ముందుండాలనేటువంటి ఒక చక్కటి భావన తీసుకురావడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రయత్నిస్తుంది. అంటే ప్రారంభించి 100 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ మండల ఉపమండల స్థాయిలో మాత్రమే శాఖలు నిర్వహిస్తున్నారు. సో అంటే గ్రామ స్థాయి వరకు శాఖలు అనేది ఇప్పటి వరకు వెళ్ళలేదు. సో ఈ 100 years కంప్లీట్ అయిన నేపథ్యంలో ఏం అంటే గ్రామ స్థాయికి శాఖలు విస్తరించే అవకాశాలు ఉన్నాయంటారా? తప్పకుండా 1925లో భారతదేశంలో ఉన్నటువంటి ఒక నాగపూర్లో ప్రారంభమైనటువంటి ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శాఖ ఏదైతే ఉందో మరి 100 సంవత్సరాలలో అన్ని రాష్ట్రాలకు ఆ తర్వాత అన్ని జిల్లా కేంద్రాలకు అన్ని జిల్లాలకు మరి అన్ని మండలాలకు చివరికి ఉపమండలాల వరకు కూడా ఈరోజు సంఘ శాఖల విస్తరణ జరిగింది. రానున్న కొద్ది కాలంలో ఈ యొక్క సంఘ శాఖల్ని మిగతా గ్రామాలకు కూడా దీన్ని విస్తరించేటువంటి ప్రయత్నం సంఘం చేస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్ని శాఖలు ఉన్నాయి ప్రస్తుతానికైతే? సో అంటే తల్లిదండ్రులకు ఏం చెప్పబోతున్నారు, శాఖకి ఎందుకు రావాలి? శాఖ అనేది బహిరంగంగా నిర్వహించేటువంటి ఒక బహిరంగ స్థలంలో ఓపెన్ ప్లేస్ నిర్వహించేటువంటి ఒక గంట కార్యక్రమం. ఈ శాఖలో ప్రతి వ్యక్తికి ఈ దేశం పట్ల ప్రేమ, సమాజం పట్ల గౌరవము మరియు నిస్వార్థ గుణము, అదేవిధంగా తోటివారికి సహాయం చేయాలనేటువంటి ఒక సంకల్పము, అదేవిధంగా నేనొక్కడినే కాదు నేను అని కాకుండా మనము, నా కుటుంబం అని కాకుండా నా సమాజము, నా అభివృద్ధి అని కాకుండా నా దేశ అభివృద్ధి అని అటు భావాన్ని ప్రతి స్వయం సేవకులు నేర్పుతూ ఈ సమాజంలో అంటే ఈ దేశంలో ఏ ప్రాంతమైనా అది నా ప్రాంతమే, ఈ దేశంలో ఏ ప్రాంతంలో ఎవరికి ఇబ్బంది కలిగినా అక్కడ నేను ఉండాలి, ఈ దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలు కూడా ఈ యొక్క భారతమాత యొక్క అంగాలే, ఈ భారతమాత యొక్క భాగమే అని చెప్పి భావన కల్పించి దేశంలో ఎక్కడ ఎలాంటి వరదలు వచ్చినా, భూకంపాలు వచ్చినా, ప్రమాదాలు జరిగినా, ప్రకృతి విపత్తులు జరిగినా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ స్వయం సేవకులు అక్కడ అందరికంటే ముందుంటారు, వారికి నిస్వార్థంగా సేవను అందిస్తారు. అలాంటి విషయాలు మనం చాలా చూశాం. తల్లిదండ్రులకు ఏం చెప్తారు? విద్యార్థులను శాఖను పంపించే విధానం కోసం తల్లిదండ్రులకు ఏం చెప్పబోతున్నారు? ప్రస్తుతము ఉన్న సమాజంలో పోటీ ప్రపంచంలో పాఠశాలలలో విద్య పైన ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది, విద్య పట్లనే. కానీ విద్యతో పాటు నైతిక విలువలు ఏవైతే మనం పాటించాల్సినటువంటి మన ఆచార సంప్రదాయాల్ని అవి నేర్పడంలో అవి కొంతవరకు వెనుకబడుతున్నాయి. కాబట్టి అక్కడ లోపిస్తున్నటువంటి నైతిక విలువల్ని, మన ఆచార వ్యవహారాల్ని, మన సంస్కృతి సాంప్రదాయాల్ని, దేశభక్తిని ప్రతి వ్యక్తిలో నింపి ప్రతి వ్యక్తి నిర్మాణం చేసి ప్రతి వ్యక్తిని కూడా ఒక సచ్చీలుడుగా, ఒక మంచి సిటిజన్గా, మంచి పౌరునిగా చెయ్యాలనే లక్ష్యంతో మనం అందరూ కూడా తల్లిదండ్రులకు ఇదే చెప్తున్నాం. పిల్లలకు కూడా వాళ్ళ కుటుంబంలో కొంత సమయం ఇవ్వండి, కుటుంబం గురించి చెప్పండి అనేటువంటి విషయాన్ని తల్లిదండ్రులకు సంఘ శాఖ ద్వారా నేర్పే ప్రయత్నం చేస్తున్నాం.